సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే క్లైమాక్స్ లో పోస్ట్ క్రెడిట్స్ మిస్ అవ్వకండి. టైటిల్స్ పడిపోతున్నాయి కదా అని సినిమాలోంచి లేచి వెళ్ళిపోకండి. నేను అది స్పాయిలర్ ఇవ్వను. ప్రస్తుతానికి అయితే నేను ఆల్రెడీ సోషల్ మీడియా చెక్ చేశా, ఎవ్వరూ ఎక్కడ ఇంకా పెట్టలేదు. సో నేను కూడా పెట్టను. ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఉంది, షాకింగ్ సర్ప్రైజ్ ఉంది. మీరు ఆ పోస్ట్ క్రెడిట్స్ సీన్ చూసి షాక్ అవ్వకపోతే నన్ను అడగండి అప్పుడు వచ్చి. అంత బాగుంది పోస్ట్ క్రెడిట్ సీన్. చిన్న సీనే బట్ బ్యూటిఫుల్, అంతే. మీరు షాక్ అవుతారు, ఇదేంటి ఇది ఇంత సీక్రెట్గా పెట్టారు ఇంత సర్ప్రైజ్ని అని చెప్పి. అంత బాగుంది. అండ్ సినిమా విషయానికి వస్తే స్లో నరేషన్ ఉంది. స్క్రీన్ ప్లే అనేది స్లోగా వెళ్తుంది. స్టోరీని మనకు అర్థం అవ్వడానికి, స్క్రీన్ ప్లే మనకు అర్థం అవ్వడానికి, ఆ వరల్డ్ని ఆ క్యారెక్టర్స్ని పరిచయం చేయడానికి స్క్రీన్ ప్లే అనేది స్లోగా నరేట్ చేయడం జరిగింది. బట్ ల్యాగ్ మాత్రం కాదు, అది ఎక్కడ ల్యాగ్ ఉండదు సినిమాలో. ల్యాగ్ అని మాత్రం ఫీల్ అవ్వద్దు. అండ్ హనుమాన్ చూసి మనం ఎలా అయితే ఆ లాస్ట్ 20-30 మినిట్స్ ఫీల్ అయ్యామో దానికి డబల్ ఫీల్ అవుతాం ఇక్కడ ఉన్న లాస్ట్ 20-30 మినిట్స్ విత్ యాడెడ్ సర్ప్రైజ్ పోస్ట్ క్రెడిట్స్. అది ఇంకా బోనస్, అంతే. అంత బాగుంది సినిమా. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఏదో చిన్న సినిమా పడేసాము అని కాకుండా అంత బ్యూటిఫుల్ అనే విఎఫ్ఎక్స్ అంటే ఇలా ఉండాలి అనిపించింది. ఎందుకు అంటే మనం ఒక అవెంజర్స్ చూస్తాము, ఒక డాక్టర్ స్ట్రేంజ్ చూస్తాము, అలాంటి రేంజ్కి తగ్గకుండా ప్రతిదీ కూడా బ్యూటిఫుల్గా చూపించారు. ట్రైలర్లో ఆల్రెడీ మనం ఆ పక్షి సీన్ చూసాము, అది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇక్కడ ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్లో కానివ్వండి, మనల్ని రాముడికి పరిచయం చేయడం కానివ్వండి, అక్కడ ఉన్న రామ భక్తుల్ని చూపించడం కానివ్వండి, ఆ మైథలాజికల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ యానిమేషన్ ఏదైతే ఉందో, గ్రాఫిక్స్ పార్ట్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఇలాంటి పార్ట్స్లో, ఇలాంటి మూవీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని నరికేశారు, అంతే. హరి గౌడ గారు చాలా చాలా బాగా తీశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. విజువల్స్ అదే చెప్తున్నానా, విజువల్ ట్రీట్ ఇది, విజువల్ ట్రీట్. హనుమాన్ని మించిన విజువల్స్ ఇవి. హనుమాన్ సినిమాకి మనకి విజువల్స్కి ఒక పరిచయం అయితే, ఈ పరిచయానికి ఇది ఇంకో నెక్స్ట్ మెట్టు. ఇలా మెట్టు మెట్టు ఎదుగుతూనే పోవాలి టీఎఫ్ఐ అని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. అంత బాగున్నాయి విఎఫ్ఎక్స్ అయితే. విఎఫ్ఎక్స్ని ఒక మాట అనడానికి లేదు ఎక్కడ కూడా. ఎందుకు అంటే మైథలాజికల్ సీన్స్ని చూపించడానికి చాలా కష్టపడాలి. ఆ కష్టం మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎక్కడా కూడా మనము అరే ఏంద్రాబే ఇది అన్న ఫీల్ రాదు సినిమాలో. అన్న ఇప్పుడే మీరాయి ప్రీమియర్ చూసాను. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది అన్న. మూవీలో కొన్ని గూస్ బంప్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అసలు అవి నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. సినిమా చెప్తున్నా కదా, యాక్షన్, అడ్వెంచరు, ఎమోషను, ఎలివేషను, ఫ్యాంటసీ అన్నీ ఉన్నాయి, డివోషన్ అన్నీ ఉన్నాయి సినిమాలో. లాస్ట్లో 20 మినిట్స్ ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే లిటరల్లీ గూస్ బంప్ సీన్స్. మనోజ్ అన్న విలన్ రోల్లో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. తేజ స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా అసలు సూపర్గా ఉంది. కార్తిక్ ఘట్టమనేని స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అసలు ఎవ్రీథింగ్ టాప్ నాచ్. ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ఇద్దరు ఇంట్రొడక్షన్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ అసలు ఒక మంచి, ఇది ఫిక్షన్ స్టోరీ అయినా కూడా చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్గా నరేట్ చేశారు సినిమాని. ఎక్కడ డీవియేషన్కి తావు ఇవ్వకుండా, ఎక్కడ నెగిటివ్ రివ్యూస్కి స్కోప్ ఇవ్వకుండా మంచి మూవీ ప్రజెంట్ చేశారు. నిజంగా తేజ స్క్రిప్ట్ సెలెక్షన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు మనోజ్ అన్న విలన్ క్యారెక్టర్కి అసలు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పచ్చు. నాకు తెలిసి మనోజ్ అన్న ఇట్లాంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ తీసుకుంటే ఆయన కెరియర్ గ్రాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మూవీలో 2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకు నిన్ననే లీక్ అయిపోయింది, ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇంట్రొడక్షన్లో వస్తుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా ఈ మూవీని ఖచ్చితంగా థియేట్రికల్లోనే ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ప్రతి మూమెంట్, ఈవెన్ ఎవ్రీ మూమెంట్ రాముడితో వచ్చే సీన్స్ అండ్ కొన్ని గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా అసలు మామూలుగా లేవు. మొత్తానికైతే సూపర్గా ఉంది. చిన్నప్పటి నుంచి ఆ ఎనర్జీకి ఫైనల్గా మనోజ్ గారిని ఆ రోల్లో చూడడం, ఫైనల్ కంబ్యాక్ ఇవ్వడం, ఇంత జరిగిన తర్వాత కూడా ఫైనల్గా ఆయన స్క్రీన్ మీద కనిపించడం చాలా హ్యాపీ అనిపించింది. సో మోహన్ బాబు గారి లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. అందరూ వచ్చారు కానీ మోహన్ బాబు గారి లెగసీ, ఆ వాయిస్ని కంటిన్యూ చేయడం మాత్రం మంచు మనోజ్ గారికి సాధ్యం. చాలా రీజనబుల్ అండి, చాలా ఫ్యామిలీతో కూర్చొని చూడగల సినిమా. మనకి ఆ జటాయు షాట్స్ కానీ, క్లైమాక్స్ షాట్స్ కానీ, మనకి ఇచ్చిన ప్రతిదీ గూస్ బంప్స్ మూమెంటే. క్లైమాక్స్ వాళ్ళు మొత్తం డబ్బులన్నీ క్లైమాక్స్కే పెట్టారు. అంటే ఆల్వేస్ బెట్టింగ్ అంటారు కదా, మొత్తం బెట్టింగ్ అంతా వాళ్ళు క్లైమాక్స్కే పెట్టున్నారు. సినిమా అంతా బిల్డ్ చేసి క్లైమాక్స్ దాకా తీసుకొచ్చారు. సో ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ చాలా బాగుండింది. సో కొన్ని మధ్యలో ఉన్నాయి, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. బట్
యాజ్ అన్ ఆడియన్గా ఐ కెన్ యాక్సెప్ట్. అంటే అన్నీ బాగుండాలని నేను అనుకోను. ఓవరాల్గా ఐ గివ్ మీన్ 10K ఒక 8-9 ఇవ్వచ్చు. ఎందుకంటే చాలా కష్టపడి నాకు కనిపిస్తుంది, ఆ ఎఫర్ట్స్ పెట్టిన విధానం కనిపిస్తుంది. చాలా హ్యాపీ ఫీలింగ్. అంటే బయటకు వచ్చే ముందు సేమ్ హనుమాన్ ఫీలింగ్ లాగే వచ్చింది. ఆ బీజిఎంకే నా 250 రూపాయలు నేను ఇచ్చేస్తాను ఆయన మ్యూజిక్ డైరెక్టర్కి. ఆ బీజిఎంకే నేను నా 250 రూపీస్ నేను అక్కడ ఇచ్చేయచ్చు. సో మిగతాది ఏది వచ్చినా నాకు అది బోనసే. సో బీజిఎం కోసమైనా రండి, రాముడి పాటలు వినండి, రాముడి గురించి ఎలివేషన్లు చూడండి. సో మన ఈ జనరేషన్కి ఇలాంటి మూవీస్ పడాలి, మన యొక్క ట్రెడిషనల్ వాల్యూస్ తెలియాలి. తెలిస్తేనే ఇంకా నెక్స్ట్ జనరేషన్ బతకాలన్నా ఈ మనకి తాతమ్మ కథలు ఇవన్నీ వచ్చాయి. మనకి మన తాతలు చెప్పడానికి ఎవరు నెక్స్ట్ జనరేషన్కి ఎవరు లేరు. ఇంకా సినిమా రూపంగానే తీసుకోవాలి. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ తేజ సజ్జా. ఈయన మంచి తీసుకున్నాడు. సో ఐఎమ్ హ్యాపీ. So how much rating will you give, sir? I'll give 9 out of